సుపీరియారిటీ కాంప్లెక్స్. కొంతమందికి విపరీతమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. దీనికి తోబుట్టువు అహంకారం గనక అది ఉంటే ఇది పుష్కలంగా ఉండి తీరుతుంది. ఈ ఆధిక్య భావం, అహంకారం ఉన్నవాళ్ళు అన్నీ తమకే తెలుసునని, తమంత తెలివిగల వాళ్ళు మరొకరు లేరని అనుకుంటారు. అంతేకాదు, ఎదుటి వాళ్ల తెలివిని, నైపుణ్యాన్ని మెచ్చుకోవటానికి వీళ్లకు నోరు రాదు. వాళ్ళని పొగడటం వల్ల తమేదో తక్కువైపోతామన్న భయం వీళ్లలో ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు సహజంగా మాటకారులు, వాదనలో నెగ్గగల నిపుణులు అయి ఉంటారు గనక వాళ్ళు తప్పు చేసినా అది ఒప్పుగా వాదించే ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటి వాళ్లను మాటల్లో గెలవనివ్వరు. ఒక పనిని వాళ్ళు సరిగా చేయలేకపోయినా ఇది ఇలాగే బాగుంటుంది, మీకు తెలీదు అని వాదనకు దిగుతారే తప్ప, ఓట్రించి గెలవాలని చూస్తారే తప్ప ఆ పనిని వాళ్ళు సరిగా చెయ్యలేదని చస్తే ఒప్పుకోరు. అన్నింటా క్రెడిట్ వాళ్ళకే రావాలి, వేరే వాళ్లకు ఇసుమంతా కూడా పోకూడదు. ఒక అమ్మాయి వేసుకున్న డ్రెస్సు వాళ్ళ ఫ్రెండ్ అయిన మరో అమ్మాయికి నచ్చిందనుకోండి, ఆ అమ్మాయి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నదైతే నీ డ్రెస్ చాలా బాగుంది, సూపర్ సెలెక్షన్ అని అస్సలు అనదు. ఏంటే నా ఛాయిస్తో ఉన్న డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావు అని అంటుంది. ఆటలో తను ఓడిపోతే అసలు నేనే గెలిచేదాన్ని, తను తొండి చెయ్యకపోతే అని అంటుందే కానీ నేను సరిగా ఆడలేకపోయాను అని అనదు. ఆధిక్య భావం ఉన్న మనుషుల్లో సారీ అన్న మాటకే తావుండదు, అహం అడ్డొస్తుంది కనుక. అలాగే థ్యాంక్స్ అన్న మాటకు కూడా. హడావుడిగా నడుస్తూ తన కాలుని అక్కడే కూర్చుని ఉన్న తన కుటుంబ సభ్యునికి తాటించిన వ్యక్తి సారీ చెప్పటానికి బదులు అలా దారికి అడ్డంగా కూర్చున్నావేంటి తగిలేలా, కాస్తంత ముడుచుకుని కూర్చోవచ్చు కదా అంటాడు చిరాకు పడుతూ. ఎప్పుడు తన చెయ్యే పైన ఉండాలన్న తత్వం గల ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ మనుషులు ఫంక్షన్లకు వెళితే నాసిరకం గిఫ్ట్లు ఇచ్చి ఎంతో ఇచ్చినట్టు పదే పదే గొప్పలు చెప్పుకుంటారు. మనిషి లోపల ఒక రకంగా ఉంటూ పైకి మరొక రకంగా కనిపించటం వీళ్ల నైజం. అందుకే సహజ సిద్ధంగా ఉండే వాళ్లకు ఈ ఆధిక్య భావం ఉన్న వాళ్ళని భరించటం కష్టం. ధన్యవాదాలు.